హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. ఇవాళ స్కాల్పింగ్ సిరీస్ యొక్క డే 2. సో నేను మీ ట్రేడింగ్ జర్నీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేశాను. సో బేసికలీ స్కాల్పింగ్ అంటే ఏంటి, స్కాల్పింగ్ ఎలా చేయాలి, స్కాల్పింగ్లో ప్రాఫిట్స్ వస్తాయా రావా అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని కట్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లాస్ట్లో ఉన్న ప్రాఫిట్స్ నేను ఎలా చేశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రేడర్స్, ఇది నిఫ్టీ చార్ట్, 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో మార్కెట్ చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ అయితే గీస్తాను. ఇది టాప్ నుంచి కనెక్ట్ చేస్తూ కింది వరకు వచ్చాను. సో ఇది ట్రెండ్ లైన్ అనమాట. సో బేసికలీ మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ లైన్ నుంచి ఇలా ఫాల్ చేసింది, మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఫాల్ చేసింది, మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఫాల్ చేసింది, తర్వాత ఇక్కడ టచ్ అయ్యి ఫాల్ చేయలేదు, ఇది అప్ సైడ్ బ్రేక్ చేసింది. సో బేసికలీ ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే బయర్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకో విధంగా చూసుకుంటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 7 క్యాండిల్స్ అంటే 7 days, 1 2 3 4 5 6 7 కంటిన్యూస్ మూమెంటం వస్తుంది అప్ సైడ్. సో ఆల్ సైడ్ ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి చాలా సంపాదించుకున్నారు ఈ బ్యాక్ 7 daysలో. కాకపోతే ఇవాళ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇక్కడ చూసుకుంటే రెసిస్టెంట్ లెవెల్ ఉంది మార్కెట్. ఇక్కడ ఒక రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ ఆగి ఉన్నది. సో బేసికల్లీ ఏమవుతుందంటే ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు, సపోజ్ ఇక్కడ ఎవరైనా బయోషి ఉంటే ఈ ఏరియాలో, కానీ ఈ ఏరియాలో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి మార్కెట్ కిందికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలా పడవచ్చు. సో మనం బోత్ వేస్ చూద్దాం, ఐదర్ బయింగ్ ఆర్ సెల్లింగ్. ఎటు ఆపర్చునిటీ అటు మనం స్కాల్పింగ్ అనేది తీసుకుందాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు స్కాల్పింగ్ ఎలా చేయాలనేది. సో ట్రేడర్స్, ఇది ధన్ పోర్టల్. సో ఇక్కడే మనం మల్టిపుల్ చార్ట్స్ అనేది వేసుకున్నాము. సో ఈ ఫస్ట్ చార్ట్ వచ్చేసి నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్. ఇది సెకండ్ వచ్చేసి నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. సో ఇది 1 minute టైం ఫ్రేమ్. థర్డ్ వన్ వచ్చేసి నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్, ఇది కూడా 1 minute టైం ఫ్రేమ్. సో మనం ట్రేడింగ్ అనేది డైరెక్ట్ ఆన్ ది చార్ట్స్ ఇక్కడే చేసుకోవచ్చు. సో ఇక్కడ స్కాల్పర్ మోడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రెస్ చేస్తే నాకు ఒక ఫ్లోటింగ్ విండో వస్తుంది. ఇస్ ద ఫ్లోటింగ్ విండో. సో ఇక్కడే మనం ఐదర్ పుట్ ఆర్ కాల్ ఎటు కావాలంటే అటు ఇక్కడే ఆర్డర్ ప్లేస్ చేసుకో. నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో. సో మార్కెట్ పడుతున్న కొద్దీ పుట్ అనేది లేస్తుంది. సో ఈ మూమెంటం అనేది వస్తుంది పుట్ సైడ్. హలో ట్రేడర్స్, సో నేను చెప్పినప్పటి నుంచి అయితే మార్కెట్ కంటిన్యూస్ ఫాలింగ్ మూమెంటంలో ఉంది. పుట్ సైడ్ ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. ఈ పుట్ కాల్ అనేది ఏంటంటే మార్కెట్ సపోజ్ పడే సిచ్యువేషన్లు ఉంటే పుట్ బై చేయాలి, అదే మార్కెట్ పెరిగే సిచ్యువేషన్లు ఉంటే కాల్ బై చేయాలి. నేను ఈ కాల్ పుట్ కోసం అని చెప్పి ఇంకో సపరేట్ వీడియో అనేది మీకోసం ఫర్దర్గా వీడియోస్ తయారు చేస్తాను. ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. సో లెట్స్ సీ ట్రేడర్స్, ఈ క్యాండిల్ అయితే క్లోజ్ కానీ ఇంకో 1 minute ఉంది. 1 minute తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయితే దాన్ని బట్టి ట్రేడ్ ప్లాన్ చేద్దాం, లేదా లెట్స్ వెయిట్. ఒకవేళ ఇండిషన్ క్యాండిల్ అయితే విల్ వెయిట్. సో బేసికల్లీ నేను ట్రేడింగ్ 25,000తో స్టార్ట్ చేస్తున్నాను చెప్పాను కదా. సో ఇవాళ నా అకౌంట్లో ఫండ్స్ ఏందో చూస్తాం. సో ఇది నిఫ్టీ. సో ఇక్కడ ఫండ్ సెక్షన్లో వెళ్ళి చూస్తే ఇవాళ అవైలబుల్ బ్యాలెన్స్ 26,400 ఏమో ఉన్నాయి. సో వీటితో ట్రేడింగ్ చేద్దాం. సో లెట్స్ ఇవాళ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది ఏం చూద్దాం. ఈ ఎక్స్ట్రా 1400 అనేది నిన్న ప్రాఫిట్ ఫ్రెండ్స్. సో లెట్స్ సీ ట్రేడర్స్, మార్కెట్లో అయితే స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది ఈ లెవెల్లో. సో పుట్ చూసుకుంటే ఇక్కడ నుంచి 100 నుంచి 116కి రీచ్ అయింది. సో మంచి మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో లెట్స్ ఇంకా ఈ క్యాండిల్ క్లోజ్ కానీ 1 minute ఉంది. సో 1 minute తర్వాత ఇక్కడ ఈ నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్ట్రాంగ్ క్లోజ్ అయింది అనుకో, సో ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ అది ట్రేడ్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. లెట్స్ వెయిట్. సో ట్రేడర్స్, మార్కెట్ చూసుకుంటే చాలా వీక్గా ఉంది. ఇక్కడ 5 minutes క్యాండిల్ కూడా క్లోజ్ అవబోతుంది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్లో. సో ఒక మంచి ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు ఇక్కడ. లెట్స్ సీ ఈ క్యాండిల్ అయితే క్లోజ్ కానీ నేను ఎట్లా ట్రేడ్ ప్లాన్ చేస్తాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 40 seconds ఉంది క్యాండిల్ క్లోజ్ కానీ. 40 seconds తర్వాత మనం ప్లాన్ చేద్దాం. పుట్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నేను. లెట్స్ సీ ఇప్పుడైతే పుట్ ప్రైస్ 115, 116 నడుస్తుంది, 117. కాసేపు వెయిట్ చేద్దాం. 30 seconds వెయిట్ చేద్దాం, చూద్దాం సిచ్యువేషన్ ఎలా ఉందనేది. మనకు మంచి ప్రైస్లో దొరికితే మనం ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. లెట్స్ సీ. ఇంకా ఫ్లోటింగ్ విండో అయితే రెడీ చేసుకుందాం, స్కాల్పర్ మోడ్. సో ఇది అనమాట ఫ్లోటింగ్ విండో. ఇక్కడ నేను క్వాంటిటీ 150 పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, మార్కెట్ క్యాండిల్ అయితే చాలా బాగా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. 120 రూపీస్ ప్రైస్ నడుస్తుంది, 123 నడుస్తుంది. కొద్దిగా కిందికి వస్తే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయవచ్చు. 118 16 దగ్గర 118 దగ్గర దొరుకుతుంది మనకు.
ఓకే, ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. కొద్దిగా చిన్న బయింగ్ మూమెంటం వస్తే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. 115 దగ్గర ప్రైస్ నడుస్తుంది. 115. ఓకే, లెట్స్ వెయిట్ ట్రేడర్స్. ఓకే, అయితే 123 కదా, 120 దగ్గర ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి 67.75 రూపీస్ ఇట్లా లాస్ చూపిస్తుంది. ఒకటి మనం ఇమీడియట్గా ఒక స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం. సమ్వేర్ హియర్, వెల్ 150 క్వాంటిటీ. ఓకే, ఒక చిన్న స్టాప్ లాస్ అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. చూద్దాం, ఇలా మన రిస్క్ వచ్చేసి ఒక 1000 రూపాయల దాకా ఉంటుంది. ఆల్రెడీ నాకు 500 ప్రాఫిట్ చూపిస్తుంది. 500, 540, 450. చూద్దాం, ఒక చిన్న మూమెంటం కింది వైపు వస్తే మనకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. లెట్స్ సీ. 360, 390. ఈ ట్రేడ్లో ఒక 1000 రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తే మనం ఈ ట్రేడ్ని ఎగ్జిట్ చేద్దాం. ఓకే, 420, 900. ఇంకొక ఫ్లిక్ వస్తే ఓకే 1200. హలో ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ని అయితే క్లోజ్ చేద్దాం. సో పొజిషన్స్లో చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్, మనకి ఈరోజు 870 రూపీస్ అయితే దొరికినాయి. చిన్న ప్రాఫిట్ అనే చెప్పొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ అ ప్రాఫిట్. సో ట్రేడింగ్ అనేది ఇలా చేయాలి బ్రో. సో స్కాల్పింగ్ అనేది ఇలా చేయాలి. చిన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలి. సో లెట్స్ వెయిట్, మనం కావాలంటే ఇంకో ట్రేడ్ కూడా ప్లాన్ చేయవచ్చు, ఎందుకంటే మంచి ప్రైస్లో దొరుకుతుంది మనకు. లెట్స్ వెయిట్. ఈ క్యాండిల్ అయితే క్లోజ్ కానీ 27 minutes కదా, ఇంకో 3 minutes ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం, చూద్దాం. లేదా విల్ క్లోజ్, ఏముంది, లెట్స్ సీ, రేపు చేసుకోవచ్చు. డైలీ 800 ఈజ్ అ గుడ్ ప్రాఫిట్ కదా. సో స్కాల్పర్ ఇది ఇలా స్కాల్పింగ్ అనేది ఒక 1-2 సెకండ్స్లో మనకు ప్రాఫిట్ లాస్ అనేది చూపిస్తుంది. సో ఇదనమాట. సో నిమిషాలలో ప్రాఫిట్స్ ఎలా చేయాలో నేను స్కాల్పింగ్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మెగా ట్రేడర్.